టు అనదర్ డిఐవై వీడియో. సో ఈరోజు వచ్చేసి డిఐవై వాలెట్ అయితే మీకు చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మెటీరియల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక బ్లాక్ A4 షీట్ అయితే తీసుకున్నాను. సో మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో A4 షీట్ తర్వాత ఇది మనకి ఫెవికాల్ గమ్ అండ్ నేనైతే డెకరేషన్ చేయడానికి ఈ విధంగా కొన్ని స్టిక్కర్స్ తీసుకున్నా. నేనైతే ఫ్రోజన్ తీసుకున్నా. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యూ కెన్ యూస్, లేదా అంటే డ్రా చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో స్పెషల్ ఐటెం ఒకటి మీకైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటంటే అప్సరా వాళ్ళది గ్లాస్ మార్కింగ్ వైట్ పెన్ అన్నమాట. ఇది మనం గ్లాస్ మీద లేకపోతే మెటల్ మీద, లెదర్ మీద, సో ఇలాంటి మెటీరియల్స్ దగ్గర మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. సో అండ్ ఇది 70 రూపీస్ అన్నమాట. మనకి 10 వస్తాయి. ఇలా అయితే ఉంటుంది ప్యాక్. సో ఇది మనకి రెడ్ కలర్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, వైట్ అండ్ బ్లాక్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని అయితే మనం ఒకసారి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తా. సో 10 వస్తాయి. ఈ 10 70 రూపీస్. సో ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇది అలాగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళకి, లేకపోతే మెటల్ వర్క్ ఏమైనా చేసే వాళ్ళకి, గ్లాస్ వర్క్ ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు దీంతో మార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను బ్లాక్ తీసుకున్నాను కాబట్టి వైట్ కలర్ తీసుకున్నాను, దానికి ఆపోజిట్ కలర్ డెకరేషన్ చేయడానికి. సో దాట్స్ ఇట్, ఇంకేం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఒక A4 షీట్ని తీసుకొని ఇలా ఈక్వల్గా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. దీన్ని కూడా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఓకే, సో ఇలా చేసిన తర్వాత ఒక సైడ్ ఇలా మనం బ్యాక్కి ఫోల్డ్ చేసుకోవాలి, ఓన్లీ వన్ సైడ్. మనం ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పిన తర్వాత దీన్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫోల్డ్ చేసాం కదా, సో ఈ ఫోల్డ్ చేసిన దగ్గర గమ్ అయితే అప్లై చేయాలి. సో ఐఎమ్ యూజింగ్ దిస్ గమ్. సో దీన్ని ఇలా మనం ఫిక్స్ చేసేయాలి. ఓకే, ఇలా ఎడ్జెస్లో కూడా గమ్ని అప్లై చేసుకో. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందా బ్యాక్కి ఫోల్డ్ చేసాం కదా, సో ఇక్కడ కూడా గమ్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ గమ్ అప్లై చేసే ముందు మీరు ఏం చేయాలంటే దీన్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేయాలి. సో మీకు అప్పుడు ఇంకా మంచి లుక్ కనిపిస్తుంది. ఇలా కొంచెం ఫోల్డ్ చేయండి. సేమ్ ఇట్ సైడ్ కూడా. సో ఈ విధంగా ఫోల్డ్ చేసి దీన్ని కూడా మనం స్టిక్ చేయాలి. సేమ్ విత్ అనదర్ సైడ్ కూడా ఇలానే స్టిక్ చేయాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా మనం బ్యాక్కి ఫోల్డ్ చేసి
ఏమైనా మంచి వెయిట్ ఉంటుంది కదా, సో దాని మీద కొంచెం ఇలా రబ్ చేస్తే ఈజీగా స్టిక్ అవుతుంది. స్టిక్ అయిన తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్కి తీసి దీన్ని ఇలా హాఫ్కి ఇందాక ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ దగ్గర స్టిక్ చేసుకోవాలి. ఇలా సైడ్కి స్టిక్ చేసుకోవాలి. ఇలా సైడ్కి స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, దీన్ని జస్ట్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మన వాలెట్ అనేది రెడీ అయిపోతుంది, DIY వాలెట్. సో ఇక్కడ మీరు కాయిన్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు నోట్స్, పేపర్ కరెన్సీ. సో లెట్స్ డెకరేట్ దిస్. ఫస్ట్ ఐ am using the stickers. వీటిల్లో నేనేం పెడుతున్నానంటే ఇవి స్మాల్గా ఉన్నాయి కదా, ఇలాంటి స్టిక్కర్స్ పెడుతున్నా. సో బ్లాక్ కలర్ కాబట్టి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ ఫ్రోజన్. సో చూసారా, సో ఇలా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పెన్సిల్ జస్ట్ నార్మల్ పెన్సిలే, బట్ కాకపోతే మన వైట్ కలర్ అంతే, నార్మల్ పెన్సిలే కాకపోతే వైట్ కలర్. నేనైతే ప్రింట్ క్యాలిగ్రఫీ అయితే యూజ్ చేస్తున్నా. ప్రింట్ సో ఫ్రోజన్. So this is frozen and సో ఇలా మీకు నచ్చిన సింబల్స్తో మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను డెకరేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ స్టిక్కర్ యూజ్ చేయబోతున్నా. ఎల్సా అండ్ ఆనా ఉన్నారు కదా, సో ఈ స్టిక్కర్స్ సో ఈ విధంగా నేనైతే ఇది పేస్ట్ చేశాను. అండ్ నేను ఇక్కడ డిజైన్ ఇలా వేస్తున్నా. సో ఈ పెన్సిల్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇలా అయితే DIY పౌచ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇలా ఓపెన్ చేసి
ఇక్కడ మనం కాయిన్స్ అండ్ ఇక్కడ పేపర్ కరెన్సీ. సో చాలా బాగుంది కదా. సో ఈ విధంగా మనకి స్టిక్కర్ రాకుండా నీట్గా మనం ప్లేస్ అయితే చేసుకోవాలి స్టిక్కర్స్ని. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కదా, అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.